మనకు చాలా పక్షాలుంటాయి. మిత్రపక్షం, ప్రతిపక్షం, స్వపక్షం, శుక్లపక్షం వగైరా వగైరాలు. వీటన్నింటిలోకి మహా ప్రమాదకరమైంది ఏకపక్షం. అంటే నేనింతే టైప్ అన్నమాట. ఈ ఎవడైతే నాకేంటి రూట్లో జర్నీ చేస్తున్న వాళ్ల జాబితాలోకి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఎక్కేసినట్లే కనిపిస్తుంది. అంతర్గత ప్రజాస్వామ్యం బోలెడంతున్న కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకుపోవాలంటే అది కుదరని పని అంటున్నారు కిరణ్ కుమార్. ఆయన కూడా ఆ పెద్దాయన వైఎస్ మోనార్క్ మార్క్ మాస్క్ ధరించి అంతా తానే అయి వ్యవహరిస్తున్నారంటూ పాపం కేబినెట్ మంత్రులు వాపోతున్నారు. ఇక కొందరైతే ఇదిగో ఇలా కలెక్టర్ల మీటింగులోనే చికాకు పడిపోయారు. అసలు కిరణ్ కుమార్ని మీరు నిలదొక్కోనీయరా? ఒక పక్క మొట్టమొదటిసారిగా కలెక్టర్ల మీటింగ్ పెట్టుకుని కాస్త గేర్ వేశారో లేదో కొంతమంది మంత్రులు బ్రేకులేసేయడం దుర్మార్గం అంటున్నారు ఇంకొంతమంది. ఇంతటి ప్రెస్టీజియస్ ఐఏఎస్ల సమావేశానికి మంత్రివర్గంలో ముఖ్యుడైన బొత్స డుమ్మా కొట్టడం ప్రీ ప్లాన్డ్ గా జరిగిపోయిందా? ఆయన అదే టైంలో ఢిల్లీలో ప్రత్యక్షమై సీరియస్ గా సీనియర్లతో మంతనాలు జరపడం కనిపించింది. రేపు కాబోయే ఉప ఎన్నికల వ్యవహారం గురించి ఒక పిసిసి అధ్యక్షుడిగా నా పని నేను చేసుకుపోతుంటే దాని గురించి ఈ అవాకులు చెవాకులు పేల్తారా అంటూ ఫైర్ అయిపోతారా ఆయన. అసలు మాటకొస్తే ఈ బొత్స బాబాయ్ కేబినెట్ లో అందరికంటే నోరున్నవాడే. మంచితనం మాటేమో గాని పరమ నిర్మోహ మాటస్తుడు. ముఖం మీదనే మాట దులిపేసే ఖతర్నాక్ పెద్ద మనిషి. అందుకే ఆయన లేకుండా మీటింగులు పెట్టేసుకుంటే సగం తలనొప్పి మాయమవుతుందనుకుంటారు కిరణ్. ఆయన లేకుండా ప్రశాంతంగా ఈ ఐఏఎస్ల మీటింగ్ కానిచ్చేద్దాం అనుకుంటున్నారేమో. మొత్తానికి బొత్స ఢిల్లీ గల్లీల్లో బిజీగా ఉంటే ఇక్కడ జూబ్లీ హాల్లో మీటింగ్ సజావుగా లాగిచ్చేద్దాం అనుకున్నారు కిరణ్. కానీ దురదృష్టం మాత్రం ఆ జూబ్లీ హాల్ తలుపుల దగ్గరే తిష్టేసుకుని కూర్చుందని కిరణ్ బాయ్కు తెలియలేదు. ఒక జానా ఇంకో డిఎల్ రవీంద్రాల రూపంలో సదరు బ్యాడ్ లక్ ఆ మీటింగ్ లో రెచ్చిపోయింది. కరెంటు కోతల గురించి ఈ కోతలెందుకంటూ జానా ఇచ్చుకున్న డైరెక్ట్ అటాక్ ముఖ్యమంత్రిని పిచ్చి పిచ్చిగా ఇరకాటంలో పడేసింది. ఇంకో మొహమాటం బొత్తిగా తెలియని డిఎల్ రవీంద్రారెడ్డి జానా మాటలకు తాళం వేయటం కిరణ్ కి అరికాలి మంట నెత్తికెక్కించే ఉండాలి. 1,00,000 ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఈ బియ్యం గొడవేంటి? మా ఇంట్లోనే కరెంట్ లేదు, ఇక జనాలకేం చెప్తామంటూ సెటైర్ల మీద సెటైర్లు పడిపోవడం చూస్తే అసలు ఈ క్యాబినెట్ లో ఒక సమిష్టితనం లోపించిందన్నది ఇంకోసారి రుజువైపోయింది. గతంలోనే ₹1 బియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి ఎవరికీ మాట మాత్రం చెప్పకుండా తిరుపతిలో ప్రకటించినప్పుడు మంత్రులంతా కస్సుమన్న శబ్దాలు ఇంకా అప్పుడప్పుడు వినపడుతూనే ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా రూపాయికి బియ్యం అనేది వ్యతిరేకిస్తున్నా. మీరందరూ అభిప్రాయపడినా కూడా నాకైతే వ్యక్తిగతంగా అభిప్రాయం ఉంది. ఇక దీనికి తోడు మంత్రి పెంటా శంకర్రావు ఇంత పెద్ద నోరేసుకుని రోజూ ముఖ్యమంత్రి మీద తొడలు చర్చడం కూడా మంత్రివర్గపు క్రెడిబిలిటీని తగ్గించి పారేసింది. కాస్త ఖాళీ దొరికితే ఓ ఆటేసుకుందాం రా టైప్ లో మంత్రి శంకర్రావు వ్యవహరించడం బొత్తిగా బాగోలేదన్న నిజం కిరణ్ కుమార్ గ్రహించడం లేదన్నది కాంగ్రెస్ ప్రేక్షకులు అడుగుతున్న మాట. మొత్తం మీద బుధవారం నాటి మీటింగ్ అంతా కిరణుడికి ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ ని గుర్తు తెప్పించే ఉండాలి. అయితే కిరణ్ మాత్రం తన మనసులో భావాల్ని లోలోపల దాచేసుకున్న జలయజ్ఞం విషయం వచ్చేసరికి ఆపుకోలేకపోయిన దృశ్యం ఒకటి తళుక్కున మెరిసింది మీటింగ్ లో. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో మనం ఇప్పటి వరకు తీసుకున్న దాంట్లో ఒక 12 పూర్తయ్యాయి. ఈ ఒక్క 21 పాక్షికంగా పూర్తయ్యాయి. పూర్తయి 20 లక్షల ఎకరాల వరకు మనకు పొటెన్షియల్ క్రియేట్ చేశామని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. కానీ మనకి ఇబ్బంది ఎక్కడొస్తా ఉందంటే ఆ పొటెన్షియల్ క్రియేట్ అయిందా లేదా మనకు సక్రమంగా పొటెన్షియల్ క్రియేట్ అయ్యేది రైతుకు నీరు వచ్చేది వేరే పదాలు. రైతుకు నీరు వచ్చే విధంగా మీరు చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రతి జిల్లాలో కూడా నా రిక్వెస్ట్ ఈ జరుగుతున్న ప్రాజెక్ట్స్ జరిగిన ప్రాజెక్ట్స్కి ఎంత పొటెన్షియల్ క్రియేట్ అయింది, పొటెన్షియల్ క్రియేట్ అయ్యేదాన్ని ఎంత రైతులకు చేరింది అని మీరు నెక్స్ట్ 1 month 2 monthsలోనో ఒక మీటింగ్ పెట్టుకొని అది మీరు రిపోర్టు ప్రతి జిల్లా నుంచి కూడా రిపోర్ట్ పంపించండి. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు కలెక్టర్స్ కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇరిగేషన్. దిట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. మీరు కాన్సన్ట్రేషన్ బాగా అవసరం. వైఎస్ జలయజ్ఞపు మేళ్లను ఇండైరెక్ట్ గా ఎండగట్టేసిన వైనం నచ్చింది. ఇన్నాళ్లు ఈ జలయజ్ఞం కార్యక్రమం మిగిల్చిందేమిటి? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చయిపోయినా ఏం సాధించామో లెక్కలు కట్టాల్సిందేనంటూ అధికారులకు ఆర్డరేసి పారేయడంలో ఆయనలో అసంతృప్తిని బాహాటంగా బయటపెట్టేసింది. జలయజ్ఞం బలుపు కాదు వాపేనని ఆయనే చెప్పుకున్నట్లయింది కూడా. ఏది ఏమైనా ఢిల్లీ పెద్దలు ఈ మూడో కృష్ణుడికి ఓ చేత్తో వెన్న పెడుతూనే ఇంకో చేత్తో నోరు తెరవకుండా చేసే పని చేయడం
ముఖ్యమంత్రి గమనిస్తూనే ఉండుండాలి. మొత్తం మీద ఈ కిరణ్ తన పందాలో తాను ముందుకెళ్లిపోయే పనిలో నిమగ్నమైపోతున్న దాఖలాలు ఉన్నాయి. కానీ అసమ్మతి స్వరాలు ఇలా బాహాటంగా అది నిర్ణయాల్ని అమలు చేసే అధికారుల ముందే సౌండ్ పెంచేయడం సస్సేమిరా బాలేదన్నది యూనివర్సల్ ఒపీనియన్. ఇవన్నీ చూసి చూసి విసుగెత్తిన కిరణుడు అందుకేనేమో ఏకపక్షం అనే వన్ మ్యాన్ ఆర్మీ పోకడలు పోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కుర్చీ ఇప్పటికి పదిలమే కావచ్చు, కానీ ఆ కుర్చీకున్న ప్రతిష్ట కూడా ముఖ్యమే. రాబోయే రోజుల్లో ఉప ఎన్నికల కత్తి ఆ కుర్చీ కాళ్ల సైజును తగ్గించే ప్రమాదము పొంచుందన్న విషయం ఆయనకు తెలుసు. కిరణ్ సాధించే గెలుపులో ఆయన మంత్రివర్గ సహచరులకు భాగస్వామ్యం ఉన్నట్టే ఆయన ఓటమిలోనూ వాళ్ల పాత్ర ఉంటుందన్న విషయం సదరు కొలీగ్స్ మర్చిపోతే రేపటి రోజున అందరి ముఖాలు మాడిపోవలసిందే. అప్పుడు కర్చీఫ్లు వేసుకుని రిజర్వ్ చేసుకోవడానికి కనీసం కుర్చీలు కూడా మిగలవు. కొసమెరిపేమిటంటే లోపల మీటింగ్లో కత్తి తిప్పిన వీరులంతా బయటకొచ్చి మేమలా అనలేదంటూ మీడియా వక్రభాష్యాల గురించి ఇచ్చుకుంటున్న వివరణల గురించే. రాజకీయాల్లో అవునంటే కాదనిలే అనే పాటకు అర్థం ఎప్పుడూ మారబోదు. జననా జర సంభాల్కే.